హలో ఆల్, వెల్కమ్ టు మండే మార్నింగ్ మినీ వ్లాగ్. అందరూ మంచిగా నేనైతే సూపర్ ఉన్నా. సో ఫ్రెండ్స్, అంటే చెప్పినా కదా నిన్న యాక్చువల్గా వీక్ డేస్ అంటే వీక్లో 6 days లైన్గా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని ఒక చిన్న డెసిషన్ తీసుకున్నా అని. సో ఈరోజు సెకండ్ రోజు అనమాట. నిన్న అయితే ఇంట్రొడక్షన్ వీడియో పెట్టేసిన, ఆల్రెడీ డిసైడ్ అయిపోయినా ఇంక ఇది ట్యూస్డే రోజు పోస్ట్ చేస్తా అని. సో ప్లీజ్ సపోర్ట్ మీ. సో చెప్పినా కదా ఫ్రెండ్స్, వీక్ డేస్ అంటే 6 days మండే టు సాటర్డే ఏమేం చేస్తా అని లాంగ్ వీడియోస్ కింద డైలీ 1 వీడియో కింద డైలీ 6 days పోస్ట్ చేస్తా అని. సో 7th day ఎట్లా సండే కాబట్టి నాకంత సండే ఏం పని వీలు దొరకదు, అందుకని మండే టు సాటర్డే డైలీ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను అనుకున్నా. ఇంక ఇది Day 2 వీడియో అనమాట. సో మంగళవారం రోజు పొద్దున లేవంగానే ఇల్లంతా వాకిలంతా తుడిచేసుకొని వాకిలంతా కడిగేసుకొని, యాక్చువల్గా అయితే ఆదివారం మల్లికార్జున స్వామికి మా ఆయన దీపం ముట్టియాల్సింది, కానీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా సండే. ఇంకా ఆ సండే రోజు దీపం పెట్టడం మాత్రం చాలా రోజుల నుంచి కుదరట్లేదు. చూడాలి ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా కుదురుతుందో, కానీ ఇప్పుడైతే అస్సలు కుదరట్లేదు. అందుకే సోమవారము బయట అంతా క్లీన్ చేసుకున్న, వాకిలి ఇంకా వరండా అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే ఇంట్లో కూడా మాప్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఏందో ఇంట్లో క్లీన్ చేసుకొని బయట క్లీన్ చేసుకోవడానికి గంటన్నర పడిపోతుంది. ఆ రెండు చేసుకునేసరికి నా నడుము కూడా పడిపోతుంది. సొంత ఇల్లు లేనప్పుడేమో ఒక బాధ ఉండే, సొంత ఇల్లు ఉన్నప్పటి నుంచేమో ఇప్పుడు ఒక బాధ అవుతుంది అనమాట క్లీనింగ్ చేసుకోలేక. ఇంకా అట్లా క్లీనింగ్ చేసుకుంటేనే ఆల్టర్నేట్ గా కూడా బియ్యం పెట్టేసిన. మార్నింగే పిల్లలకి కూడా లంచ్ బాక్సెస్, టిఫిన్స్ అవి కూడా అన్ని చేసిస్తున్నా అని చెప్పినా కదా. సో వాళ్ళకి టిఫిన్ కి మాత్రం చద్దన్నం అంటే నైట్ది అన్నం ఉండే, ఇంకా లంచ్ లోకి మాత్రం వేడి రైస్ పెట్టేసిన. ఇంకా సరే ఫ్రైడ్ రైస్ చేద్దాము అని చూసేసరికి కడాయిలో చికెన్ ఉండే అనమాట. సండే నైట్ వండింది. యాక్చువల్గా మా హస్బెండ్ అయితే తినడు సండే రోజు, కానీ మమ్మీ నేను సండే రోజు ఇంటికి వచ్చినాము, మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి. ఇంకా అప్పుడు మమ్మీ వచ్చింది కాబట్టి చికెన్ తీసుకొని వచ్చి వండినా అనమాట. ఏమాట కామాట చికెన్ మా ఇంట్లో దావత్ చేసినప్పటి నుంచి తినాలనుకుంటున్నా, కానీ టైమే దొరకలేదు. ఇంకా ఆ రోజు రాత్రి 8 o'clock వచ్చి ఆగమాగం కూర పొయ్యి మీద వేసినా కూడా భలే కమ్మగా అయింది. ఇంకా సరే అని కూర అయితే వేరే దాంట్లో ఉడిచేసి ఇంకా కడాయి అయితే దోమేస్తున్నాయి. ఎందుకంటే ఫ్రైడ్ రైస్ చేయడానికి కడాయి అయితే పెద్దగా ఉండాలి. చిట్టి కడాయిలలో చేస్తే అస్సలు మంచిగా కలపడానికి రాదు, ప్లస్ రైస్ కూడా మంచిగా కలవదు. అందుకని ఈ పెద్ద తోమేస్తున్నాను అనమాట బీట్రూట్ ఫ్రైడ్ రైస్ చేయడానికి. ఇంక ఈ కడాయి అయితే నన్ను తిట్టుకుంటుంది కావచ్చు, ఉత్తప్పుడేమో నన్ను తెల్లగా దోమో కానీ వీడియో కోసం ఇంత తెల్లగా దోముతున్నావా అని. మరి అట్లుంటే మరి వీడియో కోసం అయినా సరే కొన్ని చేయాలి కదా. ఇంకా పని చేస్తూ ఆల్టర్నేట్ గా పిల్లల్ని అయితే నిద్ర లేపేసిన. మేడం గారేమో వాష్రూమ్ లో ఉన్నారు లోపల, ఇంకా సార్ గారేమో ఇట్లా బయట బస్కీలు తీస్తున్నారు అనమాట. అంటే ఆయన స్టైల్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. బ్రష్ చేసుకోండి మా అంటే చూడండి వీని స్టైల్ తిక్కమక వేషాలన్నీ తిక్క వేషాలన్నీ వేస్తున్నాడు. వేస్ట్ వేలో గుండుగాడు అయినా. నిజంగా తెలుసా ఫ్రెండ్స్, అసలు మేము ఊరు వెళ్ళినప్పుడు గుండు కోసం ఏడ్చిండు అని చెప్పాను కదా, ఆ టైం వరకే ఏడ్చిండు. స్కూల్ అంటే ఊరు నుంచి వచ్చిన తర్వాత, కొమరవెల్లి నుంచి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళి అది ఇదంతా చేసి కనీసం క్యాబ్ కూడా పెట్టుకెళ్తలేడు ఇప్పుడు. అంటే మొదలు ఎవరికైనా సరే ఎంత భయం ఉంటది, కానీ ఇచ్చోనికి నేను చాలాసార్లు చెప్పిన. ఇంకా చూడండి మేడం గారు హాజరైపోయారు అనమాట. ఇంకా బ్రష్ చేసుకోవడానికి ఆలోచిస్తారు, బ్రష్ చేసుకోవాలా వద్దా, స్కూల్కి వెళ్ళాలా వద్దా అని. మా మమ్మీ అయితే ఎప్పుడు ఒక సామెత చెప్తుంది అనమాట. ఏంటంటే అంగట్ల ఆలస్యం తవ్వంట ఉరుకులాట అంట. అంటే మొదలు ఇక ఇంత టైం తీసుకుంటారు అనమాట, ఏవేవో పనులు చేస్తారు, చేయాల్సిన పనులు కాకుండా. ఇంకా కరెక్ట్ స్కూల్ టైం వచ్చేసరికి 5-10 minutes లేట్ అయిపోతుంది అనమాట. మరీ ముఖ్యంగా ఇంకా మా చిక్కి పాప ఒక్కొక్క పని గంట చేస్తుంది. ఇంకా మిట్టు పెద్దోడు కాబట్టి వాని పనులు వాడు చేసుకోవడము అన్ని మంచిగానే చేస్తాడు. వానితోనైతే పెద్ద ప్రాబ్లం లేదు, కానీ చిక్కి పాపని చిన్నది కదా, ఏది చెప్పినా కూడా 1-2 సార్లు 3 సార్లు చెప్పించుకోవాల్సి వస్తుంది. మారుతుంది కావచ్చు ఏజ్ మీద పడ్డా కొద్ది, కానీ ఇప్పుడైతే మాత్రం అస్సలు వినదు. చెప్పిందే 10 సార్లు చెప్పించుకుంటుంది అనమాట. ఇంకా మేడం గారికి అందదు కదా బ్రష్ చేసుకోవడానికి. ఇంకా అన్నయ్య బ్రష్ చేసుకొని ఫ్రెష్ కావడానికి వెళ్ళిండు. ఇంకా మేడం గారేమో ఇప్పుడు బ్రష్ చేస్తున్నారు. మేడం గారు కొంచెం ఏజ్ చేసినా లేట్గానే చేశారు, ఎందుకంటే మేడం గారికి 9 o'clock స్కూల్, అన్నయ్య గారికి మాత్రం 8:30 అనమాట. ఇంకా చూడండి బ్రష్ చేయమంటే ఎట్లా ఏడుస్తుందో, నన్నైతే మస్తు సతాయిస్తుంది. కానీ ఏం చేస్తాం, టీచర్ కూడా చెప్తుంది మేడం ఎట్లా ఎగుతున్నారో ఏమో మీ పాపతోని అని. కానీ మన పిల్లలతో మనం ఎగకపోతే ఇంకెవరు ఎగుతారు చెప్పండి, అంతేనా కదా. ఏదేమైనా కాకపోయినా మా చిక్కి పాప ఏ చేసినా చేయకపోయినా కాకి పిల్ల కాకి ముద్దంట, నా చిక్కి పాప నాకు ముద్దు. ఇంకా పిల్లలకి స్నాక్స్కి వచ్చేసి బనానా పెడుతున్నా, చెరుకో బనానా. ఇప్పుడైతే చెరుకో బనానా ఈజీగానే పెట్టేస్తున్నా, కానీ మళ్ళీ చలికాలం వచ్చింది అనుకోండి చిక్కి పాపకి అస్సలు పడదు బనానాస్. సో మాక్సిమం అవాయిడ్ చేస్తా. ఇంకా వర్షాలు అయితే స్టార్ట్ కాలేవు, ఇంకా అందుకనే బనానా పెట్టేసిన అనమాట స్నాక్స్ బాక్స్ లోకి. ఇంకా స్నాక్స్ కూడా పెట్టేసిన. మిట్టు అయితే వాటర్ బాటిల్స్ ఫిల్ చేస్తాడు, ఆ పని నాకు తప్పుతుంది, ఎందుకంటే స్నానం చేయగానే వాడు వాటర్ బాటిల్స్ ఫిల్ చేస్తాడు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి లంచ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. సో ఎట్ ఏ టైం 2 పెట్టేసిన. ఒక దాంట్లోనేమో బీట్రూట్ ఫ్రైడ్ రైస్ చేస్తా, ఇంకో దాంట్లోనేమో చద్దన్నంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తా. పులిహోర చేద్దాం అనుకుంటా,
కానీ పులిహోర అయితే మస్తు మారం చేస్తారు పిల్లలు. అందుకనే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట వాళ్ళ కోసం. వీటికంటే ముందే చికి పాపను కూడా ఫ్రెష్ అప్ చేసేసిన, బ్రష్ చేసేసుకుంది. ఇంకా హాఫే రెడీ చేసిన, ఫుల్లే రెడీ చేసిన అనుకోండి చికి పాపది కొంచెం మైల కొరవదు అనమాట డ్రెస్. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అంతా అంటించేసుకుంటుందని హాఫ్ డ్రెస్ వేసిన. ఇంకా బీట్రూట్ రైస్కి బీట్రూట్ అయితే గ్రేట్ చేస్తుంటే కొద్దిగంత చెయ్యి తెగింది, నాకైతే మస్తు నొప్పి లేచింది. ఇంకా అప్పుడే రక్తం పిండేసి మంచిగా కడేసుకున్నాను అనమాట చెయ్యి. ఇక తర్వాత అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై చేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఇంకా లాస్ట్ కి బీట్రూట్ అయితే గ్రేట్ చేసి వేసేసిన. ఇంకా బీట్రూట్ ఉడికే లోపు అయితే ఈ పక్కన ఫ్రైడ్ రైస్ పెట్టినా కదా ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇంకా అందులోనే కొద్దిగంత కారం ఉప్పు వేసి అందులోనే మనం ఏమంటారు ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా వేసేసి మంచిగా కలుపుకున్నాను అనమాట. కారం అయితే తక్కువనే వేస్తా, ఎందుకంటే చిక్కి పాప తింటది కదా, కొద్దిగంత కారం ఎక్కువ వేసినా కూడా బుస్సు బుస్సు అంటది. అదే బయట నుంచి మనం ఎంత కారం తెచ్చిచ్చినా సరే మంచిగా బాగుంది అచ్చాహే అనుకుంటా తింటది. మరి మేడం గారితో అట్లుంటది అనమాట. ఇంకా అందుకే చేసేది ఏం లేక కొద్దిగంతనే కారం వేస్తా మేడం గారు తినేది ఏదైనా సరే. ఇంకా నేను బీట్రూట్ గ్రేట్ చేసిన కదా, అదైతే ఒకటే మస్తు పెద్దగా ఉండే. ఇంకా అది గ్రేట్ చేసేసరికి ఒకటే ఉంది కదా అని గ్రేట్ చేసిన, కానీ వేసిన తర్వాత మాత్రం నాకు చాలా ఎక్కువైతుంది అనిపించింది. అందుకే అందులో నుంచి కొద్దిగంత తీసి పక్కకు పెట్టి నేను కలిపి పెట్టుకున్న వైట్ రైస్ అయితే ఇందులో వేసేసిన అనమాట బీట్రూట్ లో. ఇంకా చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో కదా అసలు కలర్ఫుల్ గా. నేనైతే మంచిగానే కొద్దిగంత కారం తక్కువనే వేసిన, కానీ చిక్కి పాప మాత్రం మమ్మీ కారం కారం అని కొద్దిగంత మిగుల్చుకొని వచ్చింది స్కూల్ నుంచి. మళ్ళీ ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేనైతే కొద్దిగంత ఫ్రైడ్ రైస్ ఇంకా బీట్రూట్ రైస్ వేసుకొని తిన్నా. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే నేను ఫ్రైడ్ రైస్ చద్దన్నంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు కొద్దిగంత నోట్లో పెట్టేసుకున్నాను అనమాట. అందుకే నేను దీపం ముట్టిస్తా అన్న దాన్ని కూడా వెనకకి తగ్గేసిన, ఎందుకంటే మిస్టేక్లే చేసినా కూడా చేసేసిన కదా. ఇంకా అందుకనే ఈ రోజు మాత్రం దేవునికి దీపం పెట్టే ప్రోగ్రామ్ వాయిదా వేసుకున్నా. సో దేవుని మాత్రం చాలా మొక్కుకున్నా, దేవుడా ఈ ఒక్క రోజు క్షమించు, ఎందుకంటే నేను బై మిస్టేక్ లో చేస్తున్నప్పుడు బై మిస్టేక్ లో పెట్టేసుకున్నాను అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇంకా అందుకనే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండే, కానీ మంగళవారం రోజు మళ్ళీ ముట్టిస్తా అని దేవుని మొక్కుకున్నా. చిన్న చిన్న తప్పులను దేవుడు ఖచ్చితంగా అయితే క్షమిస్తాడు, ఏమంటారు. సరే ఇక ఎట్లా తిన్నా కదా అని స్నానం చేసుకోకుండానే నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి బట్టలు విండేసి అన్ని పనులు చేసుకొని లంచ్ తినేసి కొద్దిగా వీడియో వర్క్ కూడా అంటే వీడియో ఎడిటింగ్ వర్క్ కూడా చేసేసుకున్నా. ఇంకా తర్వాత మేడం గారికి స్కూల్ టైం అయిపోయింది అనమాట. యాక్చువల్గా మేడం గారికి 3 o'clock. ఇంకా వెళ్ళి మేడం గారిని కూడా స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన. ఇంకా రాగానే మేడం గారు అయితే ఇంట్లో కూర్చొని మరీ షూస్ ఇప్పుతున్నారు. ఇంతకు ముందు అయితే అసలు ఇప్పరాపోయేది మేడంకి, ఎందుకంటే చికి పాపకి పట్టగొలుసులు ఉండే అనమాట. ఇంకా అవి తీసేసిన సాక్స్లు కూడా మరీ వదులు అంటే లూజ్ అయిపోతున్నాయి. ఇంకా బాధకి పట్టగొలుసులు తీసేసి ఇట్లా మళ్ళీ షూస్ సాక్స్ వేసిన అనమాట. ఇంకా అందుకే మేడం అంతలా మేడమే తీసేసుకున్నారు షూస్ సాక్స్. డోర్ చూడండి ఎంత నెమ్మదిగా తీసిందో నిజంగానే అనుకుంటున్నారా, తన్నుడు అంతది డోర్ తీయడానికి మెస్ డోర్. అదైతే చికి పాప తప్పు కాదు, ఎందుకంటే ఆ మెస్ డోర్ లో అట్లా తీస్తేనే వెళ్తాయి, ఇక్కడనే కాదు చాలా జాగాలో చూసినా నేను. అసలు మనం ఎంత మెల్లిగా తోసినా మెస్ డోర్లు పోనే పోవు, గట్టిగా తీస్తేనే వెళ్తాయి. ఇంకా తర్వాత మేడం గారికి అయితే అంటే చికి పాపకి డ్రెస్ చేంజ్ చేసేసి మిట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకా బయటికి రాగానే ఇట్లా చూపిస్తుంది అనమాట. మా ఇంటి బయట సొరకాయ చెట్టు రోజు రోజుకి పెరుగుతుంది. అది మమ్మీ చూడు మమ్మీ ఎంత పెద్దగా అయిపోయిందో సొరకాయ అని చూపిస్తుంది చిక్కి పాప. కానీ నేను దానికి రోజు నీళ్ళు పోస్తున్నా, కానీ దాని పేరు అంటే దాన్ని తినడానికి దాని మీద ఎవరి పేరు రాస్తుందో నాకైతే అస్సలు తెలియదు, ఎందుకంటే నేనే ఫస్ట్ తినాలి దాన్ని అనుకుంటున్నా. ఎందుకంటే న్యాచురల్వి బాగుంటాయి కదా మందుగిట్లా వేసి పెంచనివి. చూడాలి మరి నేను నా పేరే రాసుందా ఇంకెవరి పేరన్నా రాసుందా అని. ఇంకా సరే అని మిట్టనైతే స్కూల్ నుంచి తీసుకొని వచ్చినాం అనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా పైనుంచి లీక్ అవుతాయి కదా వాటర్ పైప్ లో నుంచి. ఇంకా వాటర్ తోని చిక్కి పాప ఆడాలా వద్దా అని ఆడుతుంది అనమాట. ఎందుకంటే వెనకాల నేను నిల్చున్నా కదా, భయంతో కూడిన గౌరవంతో కూడిన సంశయం అనమాట మేడం గారు. ఇంకా మిట్టను తీసుకొచ్చిన తర్వాత అయితే కొద్దిసేపు ఇంట్లో ఆడుకున్నాము. తర్వాత వర్షం స్టార్ట్ అయిందని చెప్పినా కదా, కరెంటు కూడా పోయింది. ఇంకా దానికోసము పిల్లల్ని బయటికి తీసుకొచ్చి హోంవర్క్ చేయించిన. మిట్టు అయితే వానంతల వాడే చేసుకుంటాడు, అఫ్ కోర్స్ చెప్పినా కదా పెద్దోడని. ఇంకా చిక్కి పాపతోనే వచ్చింది అసలు చిక్కు అనమాట, చిక్కు. నేను అసలు సీరియస్ గా అంటే వీడియో చూసే వాళ్ళకి ఒక క్వశ్చన్ అడుగుతున్నా, చిక్కి పాపకి లెఫ్ట్ హ్యాండే బెస్ట్ అంటారా లేకపోతే రైట్ హ్యాండే బెస్టా? ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పిన లెఫ్ట్ హ్యాండర్ కదా, సో లెఫ్ట్ హ్యాండ్ తోనే రాయిస్తే బెటర్ అని. కానీ నాకు చాలా ప్రాబ్లం అవుతుంది సీరియస్ గా చిక్కి పాపకి లెఫ్ట్ హ్యాండ్ తో రాపియాలంటే. అయినా కూడా తప్పుతలేదు. ఇంకా చిక్కి పాప అయితే అట్లా అలవాటు అయింది 1 year నుంచి, కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ తోనే రాస్తుంది. కానీ వచ్చిన బాధ అయితే నాతో అనమాట, ఎందుకంటే మనం టీచ్ చేస్తాం కదా, లెఫ్ట్ హ్యాండ్ తో పట్టి రాపియాలంటే నాకు కష్టం అవుతుంది. నేర్చుకుంటది చిక్కి పాప అంతలే అన్ని నేర్చుకుంటది అని చెప్పి నేనైతే లాస్ట్ ఇయర్ మొత్తం ఖాముష్ ఉన్నా, అంటే ఏం పెద్ద ప్రెషర్ పెట్టలేదు. కానీ ఇప్పుడు LKG కూడా కావాల్సి వస్తుంది, ABCDలు వస్తలేవు. ఇంకా అట్లా డైలీ ఒక ½ an hour హోంవర్క్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ కూర్చోబెడుతున్నా. ఇంకా మా మిట్టు చూడండి ఎంతమందికి కనిపిస్తుండో పక్కకున్నాడు. సో వాడు వచ్చేసి పేండ బండి ఆడుకుంటుండే అనమాట, చెల్లెమ్మ బండి తీసుకొని.
ఇంక మిట్టుదైతే హోంవర్క్ అయిపోయింది. అందుకనే వాడు పాండా బండితోని ఆడుకుంటుండు. చెల్లెమ్మకి మాత్రం హోంవర్క్ బయట చేయిస్తున్నాము. వాడు లోపలనే ఫినిష్ చేసేసుకుండు. ఎందుకంటే వాళ్ళకు పీటీ ఎగ్జామ్స్ ఏమో ఉన్నాయంట. ఇంకా దానికి సంబంధించి అంత రీడింగే చేసేసుకుండు వానంతల వాడు. మేడం గారికి కొంచెం ఎక్కువ హోంవర్క్ ఉండే. బిఫోర్ డేది కూడా హోంవర్క్ ఏదో ఉండే. అంటే సాటర్డే చికి పాపకి హాలిడే ఉంటది కదా, ఆ రోజు నేను ఏం చేసిన అంటే హోంవర్క్ తీయలేదు. సో అది మర్చిపోయినా. ఇంకా అది కలరింగ్ ఉండే అనమాట. అందుకనే మిట్టుతోని కలర్ పెన్సిల్స్ తెప్పించుకొని మరి కలరింగ్ చేస్తుంది. క్యూట్ గా చేసింది కలర్స్. అన్నయ్య ఎక్కడెక్కడైతే మార్క్ చేసి చూపించిండో ఆ కలర్స్ వేయాలని ఆ కలర్సే చిక్కి పాప వేసింది అనమాట. నాకు తెలిసి చిక్కి పాప పెద్దగా అవుతుంది కదా, కొన్ని కొన్ని చెప్పినట్టు చేస్తుంది, అంటే అర్థం చేసుకొని చేస్తుంది. ఇంకా కొన్ని విషయాలలో మాత్రం చాలా మొండి చేస్తుంది. సర్లే ఇంకా పెద్ద పెరిగిన కొద్ది కూడా నేను కూడా అర్థం చేసుకుంటాదని ఎక్కువ ప్రెషర్ చేస్తలేను చిక్కి పాపని. వర్షం పడుతుందని చెప్పినా కదా, కరెంట్ అయితే అస్సలు రాలేదు. ఇంకా 6:30 వరకు అక్కడనే బయట కూర్చున్నాము. ఇంకా 6:30 ఆ టైం కి కరెంట్ వచ్చింది అనమాట. ఇంకా కరెంట్ వచ్చే ముందు వరకు అయితే బయటనే టైం పాస్ చేసినాము. అప్పట్లో చిక్కి పాప హోంవర్క్ కూడా అయిపోయింది. ఇంకా మా పక్కన వాళ్ళు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గర నుంచి చాక్లెట్లు తీసుకొని వచ్చి మెక్కేసినాము. ప్లస్ స్వీట్స్ కూడా మెక్కేసినాం అనమాట. చాక్లెట్స్ అంటే మన ఇవి ఉంటాయి కదా జెలీస్ లెక్క, ఆ చాక్లెట్స్ ఇచ్చిండ్రు. ఏందో ఏమో నాకు అస్సలు అర్థం కాని ముచ్చట ఏందంటే, ఎంత నేను స్వీట్లు తినొద్దు అని అనుకున్నా సరే నా ముంగటికి అన్ని వచ్చి వాళ్తా ఉంటాయి. ఇంకా కనిపించకపోతేనన్నా తినకుండా ఉంటాం, కానీ కనిపిస్తే తినకుండా ఉంటామా? ఇంకా అసలే మనకు కొంచెం స్వీట్ల పిచ్చి, కొంచెం కాదు చాలానే పిచ్చి. కానీ స్వీట్లు చూస్తే మాత్రం ఇంకా అస్సలు లోపలేమో తినేసినాము. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంకా కాజు కట్లు ఇచ్చారు అనమాట. సో అవన్నీ ఫినిష్ చేసేదాకా నాకు మనసు ఒప్పలేదు. ఇంకా పిల్లలకైతే కొత్త ఫ్రెండ్స్ దొరికిండ్రు. ఇంతకు ముందు అయితే ఎవరు లేకుంటుండే, ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ వచ్చారు అనమాట. మా మిట్టు ఏజ్ ఒకళ్ళు, చికి పాప ఏజ్ ఒక బాబు. చూడడానికి మంచిగానే కనిపించినాయి పల్లీలు, కానీ తినేటప్పుడు అయితే అన్ని బుర్రలు, అసలు పల్లీలే చక్కగా లేవు, అన్ని అక్కిపోయినాయి కూడా వచ్చినాయి. సగంలో సగం కూడా చక్కగా వెళ్ళలేవు. ఇంకా అండ్లా మా మల్లేష్ ఏమన్నాడంటే, నేను ఎప్పుడైనా ఎక్కువ చేస్తా కదా ఏది చేసినా, ఈసారి మాత్రం సగమే ఉడకబెట్టు అన్నాడు. నేను సగమే ఉడకబెట్టినా, కానీ ఆ ఉడకబెట్టిన సగంలో సగం కూడా మంచిగా వెళ్ళలేవు. నాకైతే మస్తు కోపం వచ్చింది అన్ని బుర్రలు ఎర్లేసరికి. ఇంకా మార్నింగ్ అంటే బిఫోర్ సండే రోజు చేసిన చికెన్ కర్రీ ఉండే కదా, అది మార్నింగ్ చేసిన బీట్రూట్ ఫ్రై ఉండే అనమాట. ఇంకా రెండు వేడి చేసుకొని అన్నం కూడా పొద్దున్నదే మలాసుకుండే, ఇంకా అవే తినేసినాము నేను పిల్లలు. ఇవి అన్నం తిన్న తర్వాతనే, అంటే డిన్నర్ చేసిన తర్వాతనే పల్లీలు ఉడకబెట్టినా అనమాట. ఎందుకంటే ముందే ఉడకబెట్టినా అనుకోండి ఎక్కతక్క పల్లీలు తిని మళ్ళీ అన్నం తినారని, తిన్న తర్వాత అంటే డిన్నర్ చేసిన తర్వాతనే పల్లీలు ఉడకబెట్టినా. ఇక చూడుర్రి, నానబెట్టిన తర్వాత ఎంత ఇసుకెళ్ళిందో కింద. ఇదే కాదు ఆకుకూరలు కూడా సేమ్ ఇంతే. కొద్దిసేపు నానబెట్టి కడుక్కున్నాం అనుకోండి, మళ్ళీ ఇసుక గిసుక అనేది పంట కిందకి రాదనమాట. లేకపోతే తింటుంటే పంట కింద ఇసుక కిర్రమని తలిగింది అనుకోండి, అసలు తినే మూడు కూడా పోతుంది. అంతేనా? ఇక తర్వాత పల్లీలు అయితే పొయ్యి మీద ఉడకబెట్టి మేము డిన్నర్ చేసినాం అనమాట. ఎందుకంటే పల్లీలు ఉడకడానికి మస్తు టైం పడుతుంది. మిమ్మల్ని ఒక ముచ్చట అడగన్నా, ఉడకబెట్టిన పల్లీలు మంచిగా, వేయించిన పల్లీలు మంచిగా? నేను చెప్పన్నా, ఉడకబెట్టిన పల్లీలే మంచి. వేయించిన పల్లీలు అనుకోండి ఊకే నేను ఎత్తిన వస్తుంది, అంత మంచిగా అనిపించవు. కానీ మనం ఇట్లా ఉడకబెట్టుకొని తిన్నాం అనుకోండి మస్తు బెనిఫిట్స్ ఉంటాయి ఉడకబెట్టిన పల్లీతోని. కానీ ఒక ముచ్చట, ముందే అయితే ఉప్పు వేయొద్దు, అసలు ఉడకవు. మా లాస్ట్ ఉడికిన తర్వాత లాస్ట్ కి దించే ముందు ఉప్పు వేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటాయి. ఇక చూడుర్రి 8 కావస్తుంది. యాక్చువల్గా మా టైం అయితే ఒక 10 minutes ఫాస్ట్. సో దాంట్లో 8:15 అవుతుంది. అంటే యాక్చువల్ టైం వచ్చేసి 8:05 అనమాట. 7:30కే డైలీ కూర్చున్నాం అనుకున్నాము, కానీ ఈరోజు మాత్రం కొద్దిగా లేట్ అయింది డిన్నర్కి. ఇంకా చికి పాపను కూడా మధ్యాహ్నం మాక్సిమం పడుకోబెట్టట్లేదు, ఎందుకంటే నైట్ జల్దీ వండుకొని పొద్దున జల్దీ లేస్తుందని. ఎందుకంటే స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా, అందుకే. కూరలు ఏం చేయలేదు. ముందు రోజుది చికెన్, పొద్దున్న చేసింది బీట్రూట్ ఉందని చెప్పిన కదా, మేమైతే ఎవరం బీట్రూట్ వేసుకోలేము, అందరం చికెన్ వేసుకునే తిన్నాము. మరి చికెన్ ముంగట పెట్టుకొని బీట్రూట్ వేసుకోమంటే ఎవరైనా వేసుకుంటారా? నేనైతే వేసుకోను. మరి మీరు? ఇంకా మిట్టు బాబు చికి పాప అయితే ముక్కలు మొదలు తినేస్తారు. ఇంకా తర్వాత అన్నం తినమంటే మాత్రం మారం చేస్తారు. అందరి పిల్లలు కూడా ఇంతే కావచ్చు, కానీ అయినా చికెన్ చూస్తే ఎవరుకుంటారు చెప్పండి. ఇంకా పల్లీలు కూడా ఉడికేసినాయి. ఇంకా లాస్ట్ కి కొద్దిగా అంత ఉప్పేసి మళ్ళీ ఒక 5 minutes మంట పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత వీటి పని కూడా అయిపోయింది. ఇంకా మా మల్లేష్ వచ్చిన తర్వాత పల్లీలు బుక్కి తర్వాత ఆయన కూడా డిన్నర్ చేసిన తర్వాత పడుకో. ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.